వెల్కమ్ టు శాకంబరి జ్యోతిష్యాలయం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే దేవతలకి గురువు బృహస్పతి. ఈ బృహస్పతి అయినా అన్ని రకాల శుభానికి కారకుడు, ఈ సహజ శుభుడు కూడా. ఈయన ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక రాశి నుంచి ఇంకో రాశికి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి 12 రాశులు కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈయన మేషంలో ఉన్నాడు. ఈ 2024 మే 1వ తారీఖున ఈయన వృషభంలోకి వెళ్తున్నాడు. అంటే దేవతల గురువైన గురువు రాక్షసుల గురువైన శుక్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు. సో ఈ ట్రాన్సిట్ ఈ 1 year ఎలా ఉంటుంది ఓవరాల్ గా అనేది తెలుసుకోవడం అనేది ఈ వీడియో అనమాట. సో మనకి ఎప్పుడైనా పుష్కరాలు రాగానే గుర్తొచ్చేది ఏంటంటే సారీ గురువు మారుతున్నాడు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే పుష్కరాలు. సో ఈ సంవత్సరం గురువు మారటం వల్ల మే 1 నుంచి మే 12 వరకు నర్మదా నదికి పుష్కరాలు అనేవి వస్తున్నాయి. ఈ పుష్కరాలు అనేది ఎలా ఉంటుందంటే మనకి అంటే నర్మదా నదికి ఉన్నది ఏంటంటే రివర్స్ లో ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవటంలో ఈ రోజు వీడియో. ముందుగా సుధాకర్ సార్. శాకంబరి జ్యోతిష్యాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈరోజు ప్రధానంగా మనము బృహస్పతి గురించి, బృహస్పతి యొక్క మార్పు మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతూ ఉన్న కారణంగా మనము అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది, గురువు యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. బృహస్పతి అంటే దేవతలకి గురువు, శుక్రుడు రాక్షసుల గురువు. ఇద్దరు కూడా స్నేహితులే, సమ ఉజ్జీలు కలిగినట్టు. అయితే వారి యొక్క గుణాలు, స్వభావాలు, లక్షణాలను బట్టి వాళ్ళు ఒకరు దేవతలకి గురు అవడము, ఒకరు రాక్షసులకి గురు అవడం జరిగింది. బృహస్పతి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు దగ్గర యజ్ఞాలు, యాగాలు చేస్తున్నటువంటి. కాబట్టి దేవతలకి ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గంగా ముందుగా బృహస్పతిని కలవడం జరుగుతుంది. ఇటువంటి శుభకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, సుఖ సంపదలు ఇచ్చేటువంటి గ్రహము బృహస్పతి గ్రహంగా పూర్తి శుభగ్రహాల్లో బృహస్పతి ముందుంటాడు. సో ఎందుకంటే ఎక్కడున్నా సరే బృహస్పతి పెరుగుదల, విస్తరణ, జ్ఞానముతో ముడిపడి ఉంటాడు. అంటే శని పాలితులకి గురుపాలితులు శత్రువులైనా శని పాలితులకు కూడా మంచి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు గురువు. ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క విస్తరణ, పెరుగుదల, జ్ఞానము, స్థిరమైనటువంటి బుద్ధిని అందించేటువంటి వాడు బృహస్పతి. అటువంటి బృహస్పతి మేషరాశిలో, అంటే మీనరాశి నుంచి 2వ ఇల్లు, ధనస్సు నుంచి పంచమంలో ఉన్నటువంటి బృహస్పతి ఇప్పుడు శుక్రుని ఇంటికి వెళ్తున్నాడు. బృహస్పతి సాధారణంగానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక భావాలను, మన సాంప్రదాయాలను, మన యొక్క మత విస్తరణకు, వీటికన్నిటికీ కారపడిన. సో న్యాయం, ధర్మం, విచక్షణ జ్ఞానం,
ఇది జ్ఞానం లేనటువంటి వాడు ఏమీ సాధించలేడు జీవితం. దేవుణ్ణి కోరికలు కోరడం తప్ప. అంటే నాకు సంపద కావాలా? దేవుణ్ణి కోరుకుంటాను. నాకు బంగ్లా కావాలా? అంటే స్థిరాస్తులు, చరాస్తులు కావాలా? దేవుణ్ణి కోరుకుంటాం. కానీ జ్ఞానం ఒకటుంటే అన్నీ మనకు లభిస్తుంది అనేటువంటి సూక్ష్మంగా, అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానం మీకు లభిస్తే మీరు మొదట కోరుకునేది ఏంటంటే జ్ఞానం. స్థిర చరాస్తులు కాదు దేవుణ్ణి కోరుకోవాల్సింది. జ్ఞానమే అన్నిటికీ, అజ్ఞానాన్ని తొలగడానికి, చీకటిని పారద్రోలడానికి మనకు కావలసినటువంటి సాధనం ఏంటంటే జ్ఞానం. కాబట్టి జ్ఞాన సముపార్జన ఎవరిస్తారంటే బృహస్పతి ఇస్తారు. ఎదురా సార్? సార్ ఇది బృహస్పతి ఇప్పుడు మనకి వృషభంలోకి వెళ్తే 3 విశేష దృష్టిలు ఉన్నాయి, 5, 7, 9. సో ఈయన 5వ దృష్టి వెళ్ళి కన్యలో ఉన్న కేతు మీద పడుతుంది. సో ఇది ప్రపంచానికి ఎలాగా ఉపయోగపడుతుంది ఓవరాల్గా అన్ని రాసుల వారికి? గురువు యొక్క దృష్టులన్నీ కూడా అశుభకరమైనటువంటి. ఎందుకంటే బృహస్పతి కూతురికి పెళ్లి చేసినప్పుడు ఆయన భయపడతాడంట. అయ్యో ఏదో అనర్థం జరుగుతుంది ఎట్లా అని భయపడినప్పుడు స్నేహితుడైనటువంటి శుక్రాచార్యులను అడుగుతాడు. అయ్యా ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ నాకు ఇలాంటి దోషాలు ఉన్నాయి నా కూతురికి, ఏం చేయాలో అర్థం కాలేదు, పెళ్ళి అయితే అయిపోయింది, ఈరోజు మొదటి రాత్రి అంటే, అరే నువ్వేం చేయొద్దు, వాళ్ళు తలుపేసినప్పుడు ఆ గది బేగాలు లాక్ చేస్తారు కదా, ఆ చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ నుండి చూడు అంటారు. ఏంది శుక్రాచార్యులు మీరు ఇలా చెప్తున్నారే? కూతురు శోభనం అప్పుడు ఎవరైనా తండ్రిగా ఆ విధంగా చూడొచ్చా? ఏమైనా గౌరవం ఉంటుందా? మర్యాదగా ఉంటుందా అనేసి ఆయనకు కోపం వస్తుంది. నీకెందుకు, నువ్వు చూడు అనేసి అంటాడు. సరే ఆయన అక్కడే తారకలాడుతూ ఉంటాడు. శబ్దం వినిపిస్తూ ఉంటుంది లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాట్లాడడానికి కూడా కొంచెం జంకుగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఎందుకు ఎలా తిరుగుతున్నాడు ఏంది అనేటువంటి ఒక సందేహాస్పదంగా వాళ్ళు తర్జన భర్జన పడుతూ ఉంటారు కన్ఫ్యూషన్ స్టేట్లో. ఈయన అక్కడ తిరగడము, అక్కడ తలుపు దగ్గర నిలబడి ఉండడము, చూడడము ఇవన్నీ కనిపిస్తున్నాయి, వాళ్ళకి తెలుస్తున్నాయి. ఆ చప్పుడు ద్వారా ఇక్కడే ఉన్నాడు, తలుపు దగ్గర ఉన్నాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత మరుసటి రోజు తెల్లవారితో శుక్రాచార్యులతో ఈ విధంగా నేను చూశాను, వాళ్ళు నన్ను ఏమనుకున్నారో నాకు చాలా బాధగా ఉంది అంటే, నైట్ ఏం కాలేదు కదా అనేసి, ఏం కాలేదని. సో నీ సమస్య తీరిపోయింది అన్నాడు. ఎట్లా అంటే గురువు చూపు అటువంటి గొప్పగా ఉంటుందంట. అంటే ఆ రోజు ఎటువంటి సంఘటనలు జరగలేదు. నువ్వేదో అనుకున్నావు దుర్ఘటనలు ఏదో జరుగుతాయని, అటువంటి దుర్ఘటనలు ఏమి జరగదు, నీ యొక్క చూపుకి అంత పవిత్రత ఉంది అనేసి అంటాడు అనమాట శుక్రాచార్యుడు. ఆ విధంగా అందుకే మనము ఎక్కడ ఏ లగ్నాలకైనా సరే, ఏ రాసులకైనా సరే మనం ఏం చేస్తామంటే గురువు యొక్క బలం కావాలా, గురువు దృష్టి ఉండాలా. ఆ దృష్టికి అంత గొప్పతనం ఉంది. అది శని ఫలితం కూడా కావచ్చు, మంచి చేస్తాడు. ఆయన మంచి చేయడానికే వస్తాడు. కాకపోతే మకర రాశి కుంభరాశిలోకి వచ్చినప్పుడు పూర్వజన్మ యొక్క పాప కర్మల వల్ల అక్కడ బైండ్ అవుతాడు. అంత తప్ప మిగిలిన ఇళ్లలో అంతా కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకో పాపగ్రహం కలిసినప్పుడు ఆయన ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో కూడా ఆయన ఉంటాడు. ఆయన కట్టుబడి ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసం, నీ యొక్క బుద్ధిని మార్చడం కోసం, నీకు దుఃఖాన్ని, నిరాశని, నిస్పృహను కూడా కల్పించడానికి ఆయన కట్టుబడి ఉంటాడు ధర్మం. కాబట్టి ఇక్కడ మన బృహస్పతి లగ్నంలోకి వస్తే 1,00,000 పాపాలని హరించి వేసేటువంటి శక్తి ఉంటుంది అని ఒక నానుడి. అది శాస్త్రం చెప్తుంది అలానే. అంటే నీలో ఉన్నటువంటి భయము, నీలో ఉన్నటువంటి నెగటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి లగ్నంలో కానీ రాశి మీదకి వచ్చినప్పుడు కూడా. సో నీకు ఇతరులకి
ఇతరుల యొక్క కష్టాలను తీర్చడానికి నువ్వు ఉపయోగపడతావు అని దాని అర్థం. అంటే ఎవరైతే దుఃఖంలో ఉంటారో వాళ్ళని దుఃఖం నుండి బయటకు పడేసేటువంటి ఆ వాక్చాతుర్యము, నీలో బోధన పటిమ, నీవు న్యాయం గురించి, ధర్మం గురించి, ఎలా బ్రతకాలి జీవితంలో, సంఘంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా నువ్వు పరిశీలించడానికి సిద్ధంగా ఉండాలి అని ఇక్కడ గురువు రాశిలోకి వచ్చినాడు. ఆ విధంగా ఇక్కడ మొదటి చంద్రలగ్నాత్ రాశిలోకి వచ్చినప్పుడు వాళ్ళ ధైర్యము, సుఖము, అంటే నెగటివ్ ఏది ఉండకుండా సుఖ సంతోషాలతో ఉండేదానికి అవకాశాలు. అయితే పంచమ దృష్టి అనేది ఇది పూర్వజన్మ యొక్క సుకృతకోణం, పంచమం అనేది. కాబట్టి పంచమ దృష్టితో ఏ ఏ రాశినైతే చూస్తాడో ఆ ఇంటికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తాడు. బ్లాకేజెస్, అక్కడ ఉన్నటువంటి దుఃఖము, కష్టము, నరకము, ఇటువంటి వాటి నుండి నిన్ను బయటపడేస్తాడు. అది పంచమ దృష్టి యొక్క ప్రధానమైనటువంటి విషయం. ఈ కన్యా రాశిని చూసినప్పుడు ఈ కన్యా రాశి మనకు ఏం తెలియజేస్తుంది? బిజినెస్ ని తెలియజేస్తుంది, ఇంకా క్యాల్కులేటెడ్ మైండ్ అని తెలియజేస్తుంది, లాజికల్ థింకింగ్ అని తెలియజేస్తుంది, షేర్ మార్కెట్స్, స్పెక్యులేటివ్ అంటే ఊహాజనితమైనటువంటి సంపదలు, ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈజీ మనీ ఈజీ మనీ అంటే కష్టపడకుండా వచ్చేటువంటి డబ్బులు. ఎక్కడి నుంచి వస్తాయి కష్టపడకుండానే? వీళ్ళకి పూర్వజన్మలో సేవింగ్స్ చేసుకున్నటువంటి స్విస్ బ్యాంక్ అని. కాబట్టి అందులో నుంచి వీళ్ళకి చాలా ఈజీగా లాటరీ టికెట్ ఎంత ఉంటుంది? ఒక 100 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది. 50 రూపాయలకి ఒక 50 లక్షలు వచ్చేసింది అనుకోండి. ఈజీ మనీ కదా, ఎట్లా చేసింది అది? అది ఒక ఏటీఎం కార్డు లాగా అనమాట. అటువంటి పూర్వజన్మ యొక్క సుకృతం అని కలిసి వస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే పంచమం అనేది బృహస్పతి చూడడం అనేది జరుగుతుంది జాతకంలో. అయితే గోచర రీత్యా కూడా సంవత్సరానికి వాళ్ళు రాసులను బట్టి ఈ విధంగా పంచమం చూసేటప్పుడు వాళ్ళు చాలా నిష్టగా ఉండాలా, చాలా ఆనందంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ప్రేమ అనురాగాల్ని పంచేటువంటి పంచమ స్థానం కాబట్టి నీవు ప్రేమని పంచాలి, ప్రేమను తుంచకూడదు, ప్రేమను పంచాలి. అనాథల్ని ఆశ్రయించాలి, వాళ్ళని దగ్గరికి చేర్చుకోవాలి, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, అట్లే స్నేహితులకి సహాయం చేయాలి అనేది పంచమ దృష్టి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లే పిల్లలు, ముఖ్యంగా సంతానం అభివృద్ధిలోకి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వారి యొక్క సంతానం ఆ సంవత్సరం రోజులు వారి యొక్క సంతానం మంచి జ్ఞానంతోనూ, మంచి ఎడ్యుకేషన్తోనూ వాళ్ళు పురోగతిని సాధించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది తెలియజేస్తుంది. ఇక్కడ కన్యా రాశి అనేది బిజినెస్ నే కాకుండా అది న్యాచురల్ జోడియాక్ సైన్ లో 6th హౌస్ కూడా కాబట్టి అక్కడ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించాల్సినటువంటి బాధ్యత, ప్రతిరోజు చేయాల్సినటువంటి దినచర్యలు ఏదైతే ఉందో అది క్రమబద్ధీకరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత, ఇక్కడ విమర్శనాత్మకంగా అనలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవడం కానీ, ఇండైజెషన్ కాకుండా సో వాళ్ళు లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో ఏదైనా బాధపడుతూ ఉంటే కూడా వాళ్ళకి ఉపశమనం కలిగేటువంటి సమయంగా ఈ పంచమ దృష్టిని మనం చెప్పచ్చు. నెక్స్ట్ సప్తమ దృష్టి వెళ్ళి వృచ్చికం మీద పడుతుంది. ఎస్, వృచ్చికం వాళ్ళు పెళ్లి అవుతాయా? అదే గురుబలం అంటున్నాం కదా, కాబట్టి వాళ్ళకి మంచి రోజులు వచ్చేస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి అట్లే అది అట్లే వృషభ రాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయని చెప్పాలా. వాళ్ళకందరికీ కూడా గురుబలం ఉంది అనేసి, అంటే గురువు బలంగా ఉన్నాడు కాబట్టి, గురు బలంగా ఉంది కాబట్టి నీ దగ్గర ఏ రూపాయి లేకపోయినా కూడా సరే, ఎవరో స్నేహితులు, ఇక చుట్టుపక్కల వాళ్ళు, లేదా నీకు తెలిసినటువంటి వాళ్ళు, నీ ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళు తెలియకుండానే నీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఉంటారు. పెళ్లి చేయి, నీ కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావు చెయ్యి అంటారు వాళ్ళే. అది గురుబలం అంటే. ఇక 10 మంది పలుకుతారు. మనం ఏదైనా చెప్పామంటే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా వదులుకొని మన పెళ్లికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అది గురుబలం అంటే. గురుబలం లేకపోతే ఏం గురుబలం లేని వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. కానీ
వచ్చేటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆ గురువు ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఇలా ఏమి బంధువుల్లో అసూయ ద్వేషాలు లేవా? బంధువులు అక్కడికొచ్చి కొట్లాడుకున్నటువంటి వాళ్ళు లేరా? మరి అటువంటి సందర్భాలు లేకుండా తినేటువంటి ఆహారము, భోజన పదార్థాలు కూడా రుచికరంగా, వాళ్ళు ఆనందంగా, సుఖంగా వెళ్ళాలన్నా కూడా గురువు యొక్క బలం కావాలి. మరి అన్ని రకాలుగా మనము నూతన వస్త్రాలు కొంటాము. నూతన నూతనంగా షాపింగులు చేస్తాము. ఇంకా బంగారు కొంటాము. సో, వీటికన్నిటికి డబ్బులు అవసరం. మనం ఎక్కడైనా అడిగితే లేదని చెప్పకుండా మనకు ఇవ్వగలుగుతారు. అదే గురుబలం. కాబట్టి ఇంకా ఒక సత్రం మాట్లాడాలన్నా, ఆ సత్రంలో ఆ సత్రానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ కట్టాలన్నా, ఇంకా 10 మందిని 10 ఊర్లకి వెళ్లి పిలవాలన్నా, నీకు గురుబలం ఉంటే ఇవన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం అవుతాయి. అందువల్ల వృశ్చిక రాశి వాళ్ళకి పెళ్లి కానటువంటి వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి ఆహ్, ఈ సంవత్సరం రోజులు వాళ్ళకి గురుబలం మెండుగా ఉందని చెప్పొచ్చు. ఇక నూతన గృహప్రవేశాలు చేసుకునేటువంటి వాళ్ళు గాని, నూతనంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి గాని, ఇవి బాగా కలిసొచ్చేటువంటి కాలంగా చెప్పొచ్చు వాళ్ళకి. సో, భార్యాభర్తలు కొట్లాడుకొని ఇంతకుముందు విడిపోయుంటే గూడా, అంటే సిక్స్త్ హౌస్‌లో ఉన్నప్పుడు అటువంటి అవకాశాలు ఉంటే, సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది వృశ్చిక రాశి. నెక్స్ట్ మకర రాశి వాళ్ళు గత 6.5 సంవత్సరాలుగా ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి గురువు యొక్క విశేష దృష్టి అని 9వ దృష్టి మకర రాశి మీద పడుతుంది. ఎప్పుడైతే వృషభంలోకి వెళ్ళాడో. సో, మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఏలినాటి శని అయిపోతుందని చెప్పొచ్చా? వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ మకర రాశి వాళ్ళు చాలా దగ్గరకొచ్చేసారు. ఏళ్ళనాటి శని పూర్తయిపోయేటువంటి సమయం ఆసన్నం అవుతోంది. సో, అటువంటి సందర్భంలో చాలా వరకు వాళ్ళకి ఆహ్, జీవితంలో ఒక ఆదరణ కల్పించాడు గురువు. ఎందుకంటే ఏళ్ళనాటి శని కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి వచ్చేటువంటి సమయంలోనే గురువు అటు సైడ్‌గా ఆయన ట్రాన్సిట్ అవ్వడము, గోచార రీత్యా రావడము. కాబట్టి వాళ్ళకి ఏళ్ళనాటి శని పెద్దగా కనపడలేదు. ఏళ్ళనాటి శని అంటే ఎట్లుంటుందంటే ఒక గుడ్డని ఉతికి పిండేయడం అన్నమాట. ఒక బొట్టు లేకుండా పిండేయడం. అలా ఉండాలా. కానీ వాళ్ళ అదృష్టం ఈ 30 సంవత్సరాల్లో ఈ రెండోసారి వచ్చినటువంటి వాళ్ళు లేదా మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు కొంచెం తప్పించుకున్నారని చెప్పొచ్చు. గురువు ట్రాన్సిట్ కారణంగా. ధనస్సు నుంచి మేషం వరకు సాధించుకుంటూ వచ్చేసారు. ఇక చాలా చివరి క్షణంలో ఉన్నారు. ఈ మకర రాశి వాళ్ళు. వీళ్ళకి చాలా అదృష్టకాలంగా చెప్పొచ్చు. పంచమంలో గురువు అంటే వాళ్ళకి బాగా ఓన్ ఐడియాస్, ఓన్ నాలెడ్జ్ కలిసొస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కలిసి రాలేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తే నూతనంగా క్రియేటివిటీ అంటే సృజనాత్మక శక్తి కారణంగా వాళ్ళు సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా వాళ్ళు పయనించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నమాట మకర రాశి వారికి. అది భాగ్య దృష్టి మకర రాశి మీద పడడం అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇంకా ఎటువంటి కల్మషం ఉండదు. అంత అజ్ఞానం అంతా కూడా తొలగిపోతా ఉంది. చీకటి వెళ్ళిపోయింది. ఇంకేం లేదు. చీకటి కొంచెం లేదనమాట. సో, అటువంటి స్థానంగా చెప్పొచ్చు. ఈ సంవత్సరాన్ని మనం అద్భుతంగా మకర రాశి వారికి అందించొచ్చు. వాళ్ళు సృజనాత్మక శక్తితో, వాళ్ళు ఓన్ నాలెడ్జ్‌తో ముందుకు వెళ్లి కష్టపడితే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. అట్లాగే ఉన్న షేర్ మార్కెటింగ్ గాని, స్పెక్యులేటివ్ బిజినెసెస్ గాని, బెట్టింగ్ గాని, లాటరీ గాని ఇవన్నీ గూడా వాళ్ళకి ఈ సంవత్సరం రోజుల్లో మంచి అవకాశాలుగా చెప్పవచ్చు. అయితే శని పాలితం కాబట్టి కొంచెం ఆచితూచి న్యాయంగా, ధర్మంగా ముందుకు వేయాలా. మరి దూకుడుగా వేలల్లోనూ, లక్షల్లోనూ ముందుకు ఏది పెట్టకూడదు. ఎందుకంటే మకర రాశి, కుంభరాశి వాళ్ళు కాబట్టి. కాబట్టి కొద్దిగా వాళ్ళు పురోగతిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం. ఇంకా మిథున రాశి వాళ్ళకి వ్యయంలో గురువు. రైట్. వాళ్ళకి ఎలా ఉంటది? వీళ్ళు శారీరకంగా, మానసికంగా కష్టపడేటువంటి సమయం అని చెప్పొచ్చు. సో, స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవడం ఒకటి. ఇక అన్ని రకాలైనటువంటి పనులు మేమే చేయగలుగుతానేటువంటి సామర్థ్యం ఒకటి. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. అతిగా ఆలోచించడం వల్ల వీళ్ళకి రాత్రిలో నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోవాలా, ఇంట్లో సమస్యలు వస్తుంటాయి, అశాంతి కలుగుతుంది. అందువలన వీళ్ళు కుటుంబంతో తీర్థయాత్రలు గాని చేస్తే చాలా
సౌఖ్యంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ట్రిప్ వేయాల. భార్యతో ఎప్పుడైతే గొడవలు వస్తాయో, ఎందుకంటే పంచమాధిపతి, సప్తమాధిపతి ఈయన గురువు వీళ్ళకి మిథునానికి. సప్తమాధిపతి 12లో కాబట్టి భార్యతో కొంత ఎడబాటుగా ఉండేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. అందువల్ల వీళ్ళు తీర్థయాత్రలకు తీసుకెళ్ళాలి వాళ్ళ స్పౌజ్‌ని. తీసుకెళ్తే చాలా వరకు సమస్యలనేది తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు. వీళ్ళకి డబ్బులొస్తుంటాయి కానీ అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా వీళ్ళు డబ్బు లేనటువంటి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి ఆచితూచి అడుగేయాలా, లేదంటే ఇది దీర్ఘకాలిక అప్పులుగా మారిపోతూ ఉంటాయి. సో, ఇప్పుడు చేసేటువంటి అప్పులు ఎలా ఉంటాయంటే దీర్ఘకాలిక అప్పులు. అంటే దీర్ఘకాలంగా దాన్ని తీరుస్తా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుల జోలికెళ్ళకుండా సరైనటువంటి సమయాన్ని వీళ్ళు ఉపయోగించుకోవాలా. ఎక్కువగా అతిగా ఆలోచించకుండా, అతిగా ఖర్చులు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళ జీవితం బాగుంటుంది. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ గురుదోషం ఎలా ఉంటుంది? సింహరాశి వారికి ఇది దశమ స్థానం ఉంది. కర్కాటక రాశి ఉంది కదా నెక్స్ట్. మన రాశి అడగట్లేదు, రాశి మళ్ళీ చెప్తాం. మెయిన్ ఇంపాక్ట్ అయ్యే రాశుల గురించి చెప్తాం. ఓకే, సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే, సింహరాశికి ఇది దశమ స్థానం అవుతుంది. ఇంతకుముందు భాగ్యస్థానము. కాబట్టి వాళ్ళకి జీవితంలో ఎక్కడైతే కెరీర్ అంటే ఆఫీసులో కానీ పనిచేసేటువంటి జాబ్, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా కష్టాలను అనుభవించినారు. వీళ్ళ మాటలు సరిగ్గా నెగ్గకపోవడము, వీళ్ళు చేసేటువంటి పని సక్రమంగా లేకపోవడం అనేది ఇంతకుముందు కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు కెరీర్ పరంగా చాలా బాగుంది. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది. వాళ్ళ తండ్రి మాటలు, ఏదైనా కష్టం వస్తే తండ్రి మాటని జవదాటకుండా వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి. లేదంటే తండ్రితో సమానమైనటువంటి ఏజ్ కలిగినటువంటి వాళ్ళతో తండ్రిలాగా భావించి వాళ్ళ యొక్క సలహాలను కూడా వీళ్ళు తీసుకోవచ్చు. ఆ రకంగా వీళ్ళు ముందుకు వెళ్తే వీళ్ళు సామరస్య పరిష్కారాలు లభిస్తాయి సింహరాశి వారికి. ఇంకా ఫైనల్ గా ఒక క్వశ్చన్, మనం ఎప్పుడు రాశి ఫలాలు చెప్పినా సార్ ఇది లగ్నం నుంచి చూసుకోవాలా, రాశి నుంచి చూసుకోవాలా, చంద్ర లగ్నం చూడాలంటారు. సో ఈ ట్రాన్సిట్ ని ఎప్పుడు చూసినా కూడా ఏ రాశికైనా ఎక్కడి నుంచి చూడాలి? ముఖ్యంగా ఏంటంటే గోచార రీత్యా చూసేటప్పుడు అంతా రాశి నుంచే చూస్తాం, లగ్నం నుంచి చూడం. రాశి నుంచి చూస్తూ ఆ దశలు ఏం జరుగుతున్నాయి, భుక్తులు ఏం జరుగుతున్నాయి, గోచర రీత్యా గురువు ఎక్కడ ఉన్నాడు అనేది గమనిస్తే వాళ్ళ యొక్క సుఖాలు, నష్టాల్ని వీటిని మనం బేరీజ్ వేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే నాకు లగ్నం ప్రకారం జరుగుతుంది సార్, రాశి ప్రకారం జరగడం లేదనేసి కొంతమంది యొక్క వాదన. కానీ గోచర రీత్యా చూసేటప్పుడు రాశి నుండి మాత్రమే చూడాలి. అంతేగాని లగ్నం నుండి చూడాలంటే దశాభుక్తుల్ని చూడాలి. లగ్నం నుండి చూసేటప్పుడు ఏం దశ జరుగుతూ ఉంది, ఆ దశకు కారకుడు ఎవరు, ఆ ఏ గ్రహము, ఆ గ్రహము ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఎలా ఉంది, గురువు ఎలా ఉన్నాడు అనేది మళ్ళా చంద్ర లగ్నాతో చూసుకుంటే, రాశి నుండి చూసుకుంటే రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే అది మనకు ఖచ్చితంగా అన్వయిస్తుంది చంద్ర లగ్నాతో కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన శాకాంబరి వీడియోస్ చూసి, అలాగే మనం 10 ఆస్ట్రాలజీ డిబేట్ పెట్టాం. ఆ డిబేట్ను కూడా చూసి మనతో ఈరోజు సెషన్ జాయిన్ అవ్వడానికి త్రిపాఠి గారు రెడీగా ఉన్నారు. ఈయన డిఫరెంట్ వే టు లెర్న్ ఆస్ట్రాలజీ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. సో త్రిపాఠి గారు ఇప్పుడు ఆయన వెర్షన్లో ఈ గురు సంచారం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 1 year అనేది చెప్తారు. వెల్కమ్ టు త్రిపాఠి సార్, అన్మ్యూట్ చేసుకోండి. Okay, sir. Thank you, sir. Okay, you can share the screen also. So mic is yours, you can take your screen. Okay, sir. ముందుగా సుధాకర్ గారికి, వెంకట పెద్దిరాజు గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. వచ్చి మాకు మీ అందరి స్క్రీన్ కనపడుతుంది కదా సార్? వచ్చి కనిపిస్తుంది సార్. ఓకే సార్. ఇవి మీ సైడ్లో ఇప్పుడు కనపడుతుంది కదా సార్? ఓకే, కనిపిస్తుంది. ఓకే సార్. సో ఇది యూట్యూబ్లో ర్యాండమ్గా చూసాను సార్, ఇట్లా జ్ఞానేశ్వర రీసెర్చ్ సెంటర్ అనేసి. సో ఇక్కడ 10 అస్ట్రాలజర్స్ బిగ్ డిబేట్ అంటే ఓకే మనం కూడా పాల్గొందాము అనే ఒక ఆలోచన వచ్చింది. దానివల్ల మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో మీరు దాన్ని ఇన్వైట్ చేసినందుకు, ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ సార్. వచ్చి సో నేను ఇంకా స్టార్ట్ చేస్తాను సార్. మెయిన్ వచ్చి ఇంకా నేను స్టార్ట్ చేయొచ్చు కదా సార్? ఇంకా
స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ సార్, జ్యోతిష్యంలో గురు గ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు గురుబలం అంటారు, గురుదృష్టి అంటారంటే, సో కాలపురుషు నుంచి 9వ స్థానము 12వ స్థానం అధిపతి గురువు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో 9వ స్థానం అధిపతి గురువు, 12వ స్థానం అధిపతి గురువు కాబట్టి 9 అనేది నేము ఫేమ్, 12th అనేది ఖర్చు అండి. మనకు ఒక జీవితంలో అందరికీ తెలిసే విధంగా ఒక ఈవెంట్ జరగాలంటే 9వ స్థానం కనెక్ట్ అవ్వాలి, నేమ్ ఫేమ్ రావాలండి, అదృష్టం కానీ భాగ్యం అండి, మెయిన్ భాగ్యం అంటాం. జీవితంలో ఒక పెళ్లి జరగాలంటే ఒక భాగ్యం ఉండాలన్నమాట. 12వ స్థానం అంటే ఖర్చు, సంతోషంగా ఖర్చు పెడతామండి. సో ఈ 9, 10 ఇంపార్టెంట్. ఎందుకు సార్ మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కదా, ఎందుకే గురువు తీసుకుంటారంటే, సోలార్ సిస్టంలో వచ్చేసి గురువు వచ్చేసి బిగ్గెస్ట్ ప్లానెట్, ఇది లార్జెస్ట్ ప్లానెట్ అనమాట. వైశాల్యంలో చాలా పెద్దది. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు అంతాను మిగతా గ్రహాల కంటేను గురు గ్రహం మీద వెలుతురు ఎక్కువ పడుతుంది అనమాట. సో అప్పుడు ఆ వెలుతురు ఎక్కువ, వైశాల్యము, ఆ లార్జెస్ట్ ప్లానెట్ మీద పడే ఆ యొక్క లైట్ ఉంది కదండి, కాంతి. ఆ కాంతి అనేది ఇప్పుడు చూడండి, వృషభ రాశి గురువు వచ్చాడు కదండి. సో ఇప్పుడు సూర్యుడి నుంచి పడే కాంతి ఎక్కువ ఉంటుంది గురువుకి. ఆ గురువు వచ్చేసి తన యొక్క 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టికి వెలుతురుని ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు వచ్చేటువంటి ఈ కన్యా రాశి వారికి కానీ, వృశ్చిక రాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ, వాళ్ళ యొక్క రాశులకి వెలుగుని ఎక్కువ నింపుతాడండి వచ్చేసి. సో వాళ్ళకి రాశులకు వెలుగుని ఎక్కువ నింపడం వల్ల వాళ్ళకి మనసు, చంద్రుడు అంటే మనసు కదండి. సో వాళ్ళకి మనసు ఎప్పుడు చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట ఈ యొక్క గురుబలంలో. సో చేసే ప్రతి పనులకు మనసు చాలా క్లారిటీగా ఉంటుందండి. సో అందుకే మనము గురుదృష్టి అంటాం వచ్చేసి. సో రాసుకునేప్పుడు మనసు చాలా క్లారిటీగా ఉంటుందంటే అర్థం వచ్చేసి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎవరిని గురువులుగా భావిస్తామంటే, ఇక్కడ చూడండి సార్ వచ్చేసి, ఇప్పుడు ఒక విద్య నేర్చుకుంటాం కదండి, అది ఎవరైనా వచ్చండి, జ్యోతిష్యం కావచ్చు, ఏ విద్య నేర్చే సరే, ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా ఆ గురువు యొక్క జాతకంలో ఒక గురువు ఉంటాడు కదండి. ఒక గురువు ఒక ప్లేస్ లో ఉంటాడు. సపోజ్ ఈ గురువుకి వృషభ రాశిలో గురువు ఉంటే, జ్యోతిష్యం నేర్చుకునే వారికి అదే గురువు ఉన్న రాశిలోనే గురువు ఉండాలి, ఇక్కడ వృషభ రాశిలో. లేదంటే గురువు చూస్తున్న రాశిలో, అంటే కన్యా రాశి కానీ, వృశ్చిక రాశి కానీ, మకర రాశి కానీ, ఈ 4 ప్లేసుల్లో గురువు అంటే ఇట్లా ఉంటే గానీ ఇతను వచ్చేసి, ఇతను స్టూడెంట్ జాతకం నేర్చుకున్నాను అనుకోండి, మా గురువు గారని గర్వంగా చెప్తారండి వచ్చేసి. నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నా అంటారు వచ్చేసి. ఇట్లా గురు దృష్టి లేదనుకోండి, అంటే మీ యొక్క గురువు గారి యొక్క గురు దృష్టి జాతకుడికి నేర్చుకున్న లేదంటే వాళ్ళకి చెప్పరనమాట. నేర్చుకున్నా కూడా నేను ఆయన దగ్గర ఏం నేర్చుకోలేదు అంటారండి వచ్చేసి. సో అదే అనమాట. సో ఈ గురువు యొక్క ప్రాముఖ్యత ఉంటుందన్నమాట గురువులకు వచ్చేసి. ఇదండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటండి, ఇక్కడ మనం ఎవరిని ఇష్టపడతామో మనం చెబితే ఎవరు ఆచరిస్తారు. అంటే మనకి ఉంటాడు కదండి మన జన్మజాతకంలో, అదే గురువు మళ్ళీ మనము వేరే రాశులకి, అంటే మన జాతకంలో గురువు ఇక్కడ చూడండి సార్, మొత్తం 12 రాశులు ఉంటాయి కదండి. మనకు గురువు ఉంటాడు. మనల్ని ఎవరు ఇష్టపడతారంటే మన యొక్క గురువు ఉంటాడు కదండి. మన జన్మజాతకంలో గురువు ఉన్న చోట రాసి ఉంటాడు కదండి. సో ఇక్కడ గురువు వృషభ రాశి అంటే ఇక్కడ వృషభ రాశి వారు, తర్వాత కన్యా రాశి వారు, తర్వాత వృశ్చిక రాశి వారు, తర్వాత మకర రాశి వారు. ఈ 4 రాశుల వారిని ఈ యొక్క, అంటే ఈ గురువు ఎవరికైతే జన్మజాతకులు ఇక్కడ ఉన్నారో వీళ్ళకు ఈ 4 రాశుల వాళ్ళతో మ్యాచ్ అవుతుందండి. 4 రాశులు ఎప్పుడు ఎక్కువ ఎవరిని ఇష్టపడతారంటే వృషభ రాశి అండి. ఎవరైతే జన్మజాతకంలో గురువు ఉంటాడో ఆ గురువుకి ఒక రాశి ఉంటుంది కదండి, ఆ రాశిని వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారంటే అర్థం అండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కుజుడు ఉంటాడు కదండి వచ్చేసి. కుజుడు వచ్చి ఇప్పుడు మనం చెప్తాం కదండి, మనం ఒక పంచాయతీకి వెళ్తాం కదండి, ఒక పెద్ద డిబేట్ చేస్తాం అనుకోండి, ఒక పంచాయతీలు చేస్తాం కదండి, ఒక హెడ్ ఉంటాడు కదండి. అప్పుడు హెడ్ అంటే ఏమన్నా అక్కడ కమాండింగ్ కదండి. అంటే కుజుడు అంటే మన జన్మజాతకంలో ఉండే కుజుడు కమాండింగ్ నేచర్, నేను చెప్పేది ఎదుటివాడు వినాలి అనేటట్టుగా ఉంటుంది కదండి. ఆ కుజుడు మన జన్మజాతకంలో కుజుడు ఉంటుంది కదండి ఒక రాశిలో. ఆ రాశి నుంచి 4వ దృష్టి కానీ ఇక్కడ చూడండి, అంటే మన జన్మజాతకంలో కుజుడు ఎక్కడ ఉంటాడో వేరే వాళ్ళకు కుజుడు అక్కడైనా ఉండాలి, లేదంటే 4వ దృష్టి ఉండాలి, 7వ దృష్టి కానీ, 8వ దృష్టి కానీ, ఇట్లా ఉంటే కానండి. సో వీళ్ళు ఈ 3 కాంబినేషన్ మ్యాచ్ అయిందనుకోండి, సో వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ గా ఇది పార్ట్నర్స్ కూడా మ్యాచ్ అవుతుందండి. చూడండి, ఈ ఒకే లాజిక్ గురువుకి శిష్యునికి, అమ్మాయికి అబ్బాయికి, ఫ్రెండ్స్ కి, బిజినెస్ పార్ట్నర్ కి, ఎవరికైనా సరే ఒక్కటే లాజిక్ అప్లై అవుతుందండి. ఎవరికైనా చూడండి, ఇప్పుడు మీకు ఉంటారు కదండి ఒక సినిమా హీరోలు కానీ, మీరు ఇష్టపడుతుంటారు కదండి, మీరు చూడండి వాళ్ళ జాతకాలు చూసి ఎందుకు మీరు అతన్ని ఇష్టపడుతున్నారు, ఎందుకు మీరు ఫ్యాన్ ఫైలింగ్ ఎక్కువ అని చూడండి, మీకు ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి ఇక్కడ వచ్చి. ఇదండి గురువు గురించి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే సార్, ఇక్కడ ప్రిడిక్షన్స్ చెప్పడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఆపాలని ఉంటుందండి. సో నా లాజిక్ ఏంటంటే, అంటే నా లాజిక్ చాలా మంది చెప్పిన లాజిక్ ఇది, మా గురువులు వచ్చేసి. సో జన్మజాతక గ్రహాలు, గోచార గ్రహాలు ఒకే రాశికి వచ్చినప్పుడే ఫలితాలు ఇస్తాయండి. ఒక రాశికి రాయినప్పుడు ఫలితాలు ఇవ్వనట్టుగా అర్థం. ఇప్పుడు మనం చెప్తున్నాం కదండి గురుబలం అనేది. చూడండి, ఇక్కడ గురువు ఉన్నాడు వృషభ రాశిలో, ఇక్కడ చంద్రుడు అండి ఎవరండి కన్యా రాశి. అంటే గోచార గ్రహము, జన్మజాతక గ్రహము ఏం కలుస్తున్నాయి ఇక్కడ,
చంద్రుడు అనేది జన్మజాత గ్రహమే కదండి. ఇక్కడ గురువు అనేది ఏంటండి గోచార గురువు. అంటే ఒక గోచార గురువు అంటే ఒక గోచార గ్రహము, ఒక జన్మజాత గ్రహము ఇద్దరు కలిస్తేనే ఏదైనా దృష్టిగా ఉంటేనే మనకు ఫలితం ఉంటుందని చెప్తున్నాం కదండి. సో అదే కాన్సెప్ట్ నాకు కూడా వచ్చేసి ఇక్కడ వృషభ రాశిలో గ్రహాలు ఉంటాయి కదండి. ఎవరికైనా సరే సూర్యుడు ఉండొచ్చు, చంద్రుడు ఉండొచ్చు, కుజుడు ఉండొచ్చు, గురువు ఉండొచ్చు, శని, బుధుడు, శుక్రుడు, రాహు, కేతువు. ఈ 8 గ్రహాలు ఉంటాయి కదండి. ఇక్కడ 9 గ్రహాలు తీసుకోండి. 9 గ్రహాలలో ఈ ఇక్కడ జన్మజాతకంలో ఎవరికైనా సరే వృషభ రాశిలో ఈ యొక్క గ్రహాలు ఉంటే ఈ గోచార గురువు వచ్చినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అనేది నా లాజిక్ వచ్చేసి. ఎలా తీసుకున్నారు అంటే ఇదే లాజిక్కే. ఇక్కడ మనం గురుదృష్టి చెప్తున్నాం కదండి. ఇప్పుడు వృషభ రాశికి మంచి అంటున్నాము అంటే జన్మజాతకంలో చంద్రుడు, గోచారంలో గురువు ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి మంచి అని చెప్తున్నాం. నేను కూడా అదే చెప్తున్నాండి. ఆ చంద్రుడితో పాటు తీసేసి మిగతా చెప్తున్నాను. చంద్రుడితో మిగతా 7 గ్రహాలు ఉంటాయి, 8 గ్రహాలు ఉంటాయి కదండి. సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, కుజుడు, గురువు, శని, బుధుడు, శుక్రుడు, రాహు, కేతువు. ఈ యొక్క గోచార గురువు జన్మజాతకంలో ఉంటే మిగతా 9 గ్రహాలతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది నా యొక్క లాజిక్ అండి. సో ఇక్కడ గ్రహం యొక్క కలిసింది అనుకోండి 100% ఫలితం తీసుకోవచ్చండి. గ్రహం యొక్క దృష్టి ఉంటే 25% తీసుకోవచ్చండి. కేవలం 20% గ్రహం యొక్క దృష్టి. ఇవి డేట్స్ అండి. ఇవి కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోండి వచ్చేసి. మళ్ళీ చెప్తా లాస్ట్ ఎందుకు పెట్టారండి. సో ఫస్ట్ సార్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఫలితాలు వచ్చేసి కేవలం మీ 2024 వరకే కాదండి. ఎప్పటికైనా మీకు ఈ ఫలితాలు మీకు అప్లికేబుల్ అవుతాయండి వచ్చేసి. సో మీ జన్మజాతకంలో అందరి జన్మజాతకంలో D1 చార్ట్లో 9 గ్రహాలు ఉంటాయి కదండి. ఆ 9 గ్రహాలు చూడండి. గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి మారుతారు కాబట్టి ఒక్కొక్క గ్రహం పైన పోయినప్పుడు అంటే మన జన్మజాతకంలో D1 చార్ట్లో 9 గ్రహాలు ఉంటాయి. గోచార గురువు ఒక్కొక్క గ్రహం పైన పోతాడు, ఒక్కొక్క రాశికి పోతారండి. ఆ రాశికి పోయినప్పుడు ఇక్కడ మీరు డేట్స్ ఇచ్చాను చూడండి. ఈ డేట్స్ ఉంటుంది. ఈ డేట్స్ మీరు మ్యాచ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఏ గ్రహం అనేసి. సపోజ్ ఇప్పుడు గురువు అనుకోండి, వృషభ రాశికి గురువు ఉన్నాడు అంటే 1989 పుట్టిన ఇక్కడ గురువు ఉంటాడండి. సో ఇప్పుడు గురువు గోచార గురువు జన్మజాతకంలో నాకు వృషభ రాశిలో గురువు ఉండంటే వాళ్ళకి ఎలా ఫలితం ఉంటుంది అని చెప్తున్నాను వచ్చేసి. ఇది ఎప్పటికీ మారండి. ఈ ఫలితం ఒకటే ఉంటాయి అనమాట. సో గురువు అంటే అందరికి తెలుసు కదండి, పేరు, ప్రతిష్ట, మంచి పేరు అండి వచ్చేసి. సో పాజిటివ్, ఓన్లీ పాజిటివ్ ఉంటుంది గురువు అనేది. నెగిటివ్ అంతా హైడ్ చేసేసి పాజిటివ్ మాత్రమే బయట చెప్తారండి. సో గురు పేరు వినే వాళ్ళకి గత సంవత్సర కాలంలో లేని మంచి పేరు ఈ సంవత్సర కాలం తెచ్చుకుంటారు. సమాజంలో మీరు కూడా ఉన్నారని మిమ్మల్ని అందరూ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయండి. తర్వాత పర్సన్స్ వచ్చి గురువు అంటే కారకత్వం గోల్డ్ కదండి, గోల్డ్, మనీ. సో ఇవన్నీ కొంచెం పెరుగుతాయి అనమాట. అంటే అర్థం ఉంది గోల్డ్ కొంటే అర్థం. సో ఉండే గోచారంలో గోచార గురువు మన జన్మజాతకంలో గురువు పైన వస్తే ద బెస్ట్ అండి వచ్చేసేది. 5 times మన నేమ్ అనేది పెరుగుతుంది అనమాట వచ్చేసేది. నెక్స్ట్ శని ఉన్నాడు సార్ నా జన్మజాతకం. ఇది మీరు చూసుకోండి, ఇక్కడనే కాదండి. ఈ గురువు వృషభ రాశిలోనే కాదు, మీకు మీన రాశిలో ఉన్నా అదే ఫలితమే, మేష రాశిలో ఉన్నా అదే ఫలితమే, మిథున రాశి 12 రాశిలో ఎక్కడ గురువు ఉన్నా కూడా ఆ రాశికి ఆ సంవత్సరం ఆ గురువు వచ్చింటాడు కదండి, గోచార గురువు. అప్పుడు ఫలితం రిఫ్లెక్ట్ అవుతుంది వచ్చేసి మనకు వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ శని ఉన్నాడు వచ్చేసి. శని అంటే తెలుసు కదండి, బిజినెస్, జాబ్. సో మెయిన్ అంతే అండి. గోచార గురువు జన్మజాతకంలో ఉన్న శని గ్రహం పైన వచ్చినప్పుడు శని యొక్క గ్రహం యొక్క కారకత్వం ఉత్సాహపరుస్తుందండి. సో గురువు అంటే తెలుసు కదండి, ఉత్సాహపరచడము అంటే ఎగ్జైట్మెంట్ ఇస్తారండి. ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేస్తారనమాట ఏ పని చేసినా కూడా. అప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక కారకత్వం ఉంటుంది కదండి. శని అంటే జాబ్, బిజినెస్. సో జాబ్ చేయడానికి, బిజినెస్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. అంతే అండి. గురువు యొక్క కారకత్వం ఒకటే అనమాట, ఎంకరేజ్ చేయడము, ఉత్సాహపరచడము, సపోర్ట్ చేయడం అండి. అందరు సపోర్ట్ దొరుకుతుంది మనకు గురువు అనేది. చిందాక సుధాకర్ చెప్పండి గురువు అని చెప్పండి. గురువు అంటే పెద్దలు అనమాట. పెద్దల ఆశీస్సులు, పెద్దల గౌరవం మనకు దక్కుతుంది అనమాట. అప్పుడు మనకు తెలియకోకుండా ఎవరో మనకు సహాయం చేస్తారనమాట. ఇప్పుడు ఈ యొక్క జన్మజాతకంలో చనిపోయిన గురువు వచ్చినప్పుడు మనకి బిజినెస్ చేసుకోండి, జాబ్ పోండి, డబ్బులు నా దగ్గర ఉంది, మీరు వడ్డీ అవసరం లేదు, మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అనేసి మనకి ఎవరెవరు సాయం చేస్తారండి. అదే అనమాట ఆ టైంలో మనకు. సో శనికి సంబంధించిన కారకత్వం అన్ని మనకు పాజిటివ్ అనమాట. నెక్స్ట్ రాహు ఉన్నాడు. ఇప్పుడు చూడండి సార్, గురువు రాహు మీద అనుకోండి, చూడండి గుడ్ నేమ్ టు బ్యాడ్ నేమ్. గురువు అంటే గుడ్ నేమ్ అండి, రాహు అంటే బ్యాడ్ నేమ్. సింగిల్ పాయింట్ అంతేనండి. సో గుడ్ నేమ్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ నేమ్ తెస్తారు. ఇప్పుడు ఆల్రెడీ రాహు ఇక్కడ మీన రాశిలో ఉండారండి వచ్చేసి. మీన రాశిలో రాహు ఉన్నాడు కదండి, మన నవంబర్ మంత్ ఎంటర్ అనమాట. చూడండి అక్కడ ఎవరికైనా గురువు ఉంటే జన్మజాతకంలో, సో వాళ్ళకు ఆ సంవత్సరం అంటే 1.5 years గోచార రాహు ఎన్ని రోజులు ఉంటాడో ఆ లోపల ఖచ్చితంగా వాళ్ళకి బ్యాడ్ నేమ్ అని వస్తుంది. ఇంకా ఎలా సార్ చెప్పడము, మీకు 1.5 years అని చెప్తున్నారు, 18 months అంటే ఎగ్జాక్ట్ డిగ్రీ చూడండి. అంటే మన జన్మజాతకంలో గురువు ఏ డిగ్రీలో ఉంటాడో ఆ డిగ్రీకి గోచార రాహు అని రావాలండి. లేదంటే మన జన్మజాతకంలో రాహు ఏ డిగ్రీ ఉంటాడో ఆ గోచార గురువు వచ్చాడు అనుకోండి, అప్పుడు వచ్చేసి ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది వచ్చేసి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి.
కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే సార్. సో మెయిన్గా ఈ గురు రాహు గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడైనా మన జన్మ జాతకంలో ఒక రాహు ఉంటాడు. ఆ ఏ భావం గుర్తుపెట్టుకున్న ఆ రాహు పైన గురువు వస్తే ఒకటి గుడ్ నేమ్ నుంచి బ్యాడ్ నేమ్ వస్తుంది, లేదంటే గోల్డ్ పోగొట్టుకుంటామండి. గోల్డ్ ఒకసారి పోతే మళ్ళీ రాదనమాట. ఈ గురువు పైన రాహు పైన గురువు కానీ, గురువు పైన రాహు కానీ, సో గురువు కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత మనీ లాస్. ఇక్కడ రాహు అంటే ఇష్టపడము, ఎక్కువ ఆశపడ్డము. వడ్డీలు డబ్బులు ఇస్తారు కదండి వాళ్ళు. చూడండి చాలా మంది గురువు రాహు ఉంటారు గ్రహచేరిక, వడ్డీల కింద డబ్బులు ఇచ్చేసి లాస్ట్ వాళ్ళకు అందరూ ఎగ్గొడతారండి. అలా జరుగుతుంది. తర్వాత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. గురువు అంటే ఇన్వెస్ట్ మనీ, సో రాహు అంటే రాంగ్ అనమాట. సో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట ఈ టైంలో. ఇక్కడ పక్కలో మీరు వేస్తున్నారు సార్ దశ అంతర్దశ, వీటికి ఎలా సార్ ఫలితాలు ఉంటాయంటే ఇప్పుడు అందరికీ తెలుసు కదండి. గురులో గురుదశ, గురులో శని దశ, గురులో బుధుడు, గురులో కేతువు, గురులో శుక్రుడు, అది తెలుసు కదండి. ఈ దశ అంతర్దశలో ఏ ఫలితాలు ఉంటాయో అదే ఫలితాలు మనము ఇట్లా గోచార గ్రహము, గురువు అనే గ్రహము ఒక్కొక్క గ్రహం పైన పోయినప్పుడు కూడా మనం వాటి ఫలితాలు మనము అబ్జర్వ్ చేయొచ్చు అనేట్టుగా అర్థం అండి, లాజిక్ అనేసి. అందుకు నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు గురు రాహు చూడండి, ఇక్కడ గురు రాహు చూడండి, తెలిసిపోతుంది అనమాట ఏం జరిగిపోతుంది లాస్ట్లో అనేసి. అది లాస్ట్లో చెప్తాను దశాభక్తి లాజిక్ ఎట్లా వచ్చింది అనేసి. సో ఇక్కడ ఫ్రీ అడ్వైజ్ ఎవరు ఇవ్వకూడదండి సార్. అప్పుడు ఎవరు సార్ మంచి జరుగుతుంది గురు రాహులు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, పాపగ్రహం ఉంటాయి కదా సార్, రాహువు ప్లస్ కేతువు. ఈ పాపగ్రహాలకి ఏ గ్రహంతో కలిసినా కూడా చెడు ఫలితాలు ఇస్తాయండి. ఎప్పుడు ఇవ్వవు అంటే రాహు సంబంధించిన కారకత్వంలో పనిచేసే వాళ్ళకి మాత్రం ఇది పాజిటివ్ ఇవ్వదండి. గురు రాహు ఉన్నాడు సార్, నాకు పిల్లలు లేరు, ఐఎఫ్ చేసుకోవాలి, ఎస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. ఎవరికైనా జన్మజాతకంలో గురువు ఉంటాడు కదండి, గురువు పైన కానీ రాహు పైన కానీ రెండో ఒకటే రిజల్ట్ అండి. మీ గురువు అంటే గురువు రాహు పైన చేస్తే మీరు చేసే ట్రీట్మెంట్ ఊరందరికీ తెలుస్తుంది, రాహు అందరికీ చెప్తారనమాట. కేతు చేస్తే ఎవరికి తెలియదు అనమాట మీరు చేసే ట్రీట్మెంట్ ఐఎఫ్ తీసుకుంటే, అంతే తేడా వచ్చేసి. సో మీ జన్మజాతకంలో గురువు కానీ రాహు ఉన్న చోట రాహులు కానీ గురువు మార్పు జరిగితే మీరు ఐఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళొచ్చినట్టు అర్థం వచ్చేసి. నెక్స్ట్ కేతువు చూడండి సార్ వచ్చేసి. ఈ గురువు కేతు వచ్చేసి నేను చాలా మంది చెప్తా ఉంటాను అప్పు 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 అనేసి. ఈ కేతు ఎప్పుడు ఇబ్బంది పెట్టడం అంటే ఇది మన జ్యోతిష్యులను చాలా ముఖ్యంగా మాట్లాడుకునే విషయం అండి. సో జ్యోతిష్యులు ఇక్కడ వృత్తి రాష్ట్ర చూడండి, అస్ట్రాలజీ ప్రొఫెషన్స్, ఆల్ టీచింగ్ ప్రొఫెషన్స్, ఆల్ పురోహిత్ పండిట్స్, జడ్జ్, లాయరు, ప్రైస్ట్ ఆఫ్ ది టెంపుల్, ప్రీచింగ్ అండి. మతాన్ని బోధించే వాళ్ళు, లాయర్స్, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, అందరికీను ఈ గురు ప్లస్ కేతు కంజక్స్ ఏమి చేయదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ కేతు సంబంధించిన కారకత్వంలో ఉండాలండి. అస్ట్రాలజీ బోధించడం, అస్ట్రాలజీ నేర్చుకోవడము, టీచింగ్ చేయడము, జ్ఞానం రావడము, ఇవన్నీ ఒక ఆల్రెడీ కేతు సంబంధించిన కారకత్వంలో మీరు ఉండారంటే సో మీరు అప్పు చేయరనేట్టుగా అర్థం అండి. మేము పెద్దగా ఎక్కువ ఇది ఇబ్బంది పెట్టదనమాట గురు ప్లస్ కేతువు. దీని ప్లస్ చెప్పండి సార్ గురు ప్లస్ కేతు అంటే మీరు ఉన్న చోటే ఎవరికోకుండా గురు ప్లస్ కేతువు అంటే గ్రహ చేరుకున్నా కానీ, అంటే గోచారంలో ఇప్పుడు కేతు ఉన్నాడు కదండి, మీ యొక్క జన్మజాత కేతు గ్రహం ఉంటుంది, ఆ కేతు పైన గోచార గురువు వస్తారు కదండి, అప్పుడు కూడా చూడండి అప్పు అడిగి చూడండి, జస్ట్ ఒక మెసేజ్ చేసేదండి, మాట్లాడే అవసరం లేదు. సార్ నాకు 50,000 కాల్ మెసేజ్ చేయండి, ముగ్గురికి చేయండి, ఎవరో డబ్బులు ఇస్తారండి. సపోజ్ మీరు 5,000 అడిగారు అనుకోండి, ఒక వ్యక్తి 5,000 అడుగుతారు, ఒక ఫ్రెండ్ 1 వచ్చేసి మెసేజ్ రిప్లై రాదండి, సెకండ్ ఫ్రెండ్ అడుగుతాడు మెసేజ్ రిప్లై రాదు, మూడో ఫ్రెండ్ అడుగుతారండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అడిగింది ముగ్గురు అడిగితే లాస్ట్కి మీకు 2 డబ్బులు పంపిస్తారండి. అదేనమాట గురు ప్లస్ కేతు ఒక పాజిటివ్ అనమాట. మీకు కావాల్సింది 5,000 కానీ మీకు 10,000 రూపాయలు ఇస్తారండి. అప్పు చేయి ఎంకరేజ్ చేస్తారనమాట. సో గురు ప్లస్ కేతు ఉండే వాళ్ళకి జ్యోతిష్. ఇంకోటి ఈ కేతు వచ్చేసి ఈ జ్యోతిష్ మీరు అందరూ నేర్చుకుంటారు కదా సార్, మీ జన్మ జాతకంలో కేతు ఒక రాశిలో ఉంటాడండి. ఆ రాశికి గురువు వచ్చినప్పుడు చూడండి మీ యొక్క జ్ఞానము ఎంత పెరుగుతుందో చూడండి వచ్చేసి. డిఫరెన్స్ ఉంది గురువుకి, బుధుడికి, కేతువుకి. గురువు అనేది అనుభవం అండి. టీచర్స్ అంతా అనుభవంతో చెప్తారు పాఠాల్లో, అనుభవం గురువు. బుధుడు అనేది తెలివండి, ఇంటెలిజెన్స్. కానీ కేతు అనేది జ్ఞానం, అల్టిమేట్ అండి. కేతు అనేది జ్ఞానం అంటే ప్రజల్ని అర్థం చేసుకోవడం, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా అనుకోవడం, అంటే అల్టిమేట్ అనమాట కేతు అనేది. సో అప్పుడు ఎవరికన్నా గురువు బుధుడు కానీ, గురువు కేతుడు కానీ, గురువు బుధుడు కేతువు ఇవి ఉన్నాయనుకోండి, అంతే వాళ్ళకి అల్టిమేట్ అండి. దీంతో పాటు మనం కాలపురుషుల నుంచి శని కూడా యాడ్ చేస్తారు కొంతమంది, శని ప్లస్ కేతు కూడా చెప్తారు. సో ఈ కేతు ఏంటి, మీకు ఎప్పుడైనా కేతు అంతరం జరుగుతుంది కదండి, కేతు దశ, కేతు అంతరము, కేతురం అంటే దశ అంతరము ఇంకోటి జరుగుతుంది కదండి తర్వాత వచ్చే పాయింట్. ఈ టైంలో చూడండి కేతువులో మీరు ఎక్కువ జ్ఞానాన్ని పెంచుకుంటారండి వచ్చేసి. నేను ఇక్కడ రావడం క్లాస్ ఇవ్వడం కూడా నాకు కేతు యొక్క అంతరం జరుగుతుంది కాబట్టి వచ్చినానండి, అదే రీజన్ అనమాట వచ్చేసి. నెక్స్ట్ బుధుడు జ్యోతిష్యంలో అండి, అంటే బుధుడు ఉండే వృత్తులు అందరికీ మంచిదండి. సో మంచి కన్సల్టేషన్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు మనకి ఈ టైంలో వచ్చేసి. బుధుడు ఎక్కడ ఉంటే అక్కడ గురువు వచ్చినప్పుడు మన కస్టమర్స్ వచ్చేసి చాలా మంది జరిగే వాళ్ళు వేరే వాళ్ళు రికమెండ్ చేసి మనకి మంచి పేరు వస్తున్నారు వచ్చేసి. జ్యోతిష్యం ఉండే వాళ్ళకి, రీసెర్చ్ ఉండే వాళ్ళకి బాగా తెలివి, అంటే బుధుడు అనేది తెలివి కదండి. గురువు అనేది చూడడం వల్ల ఎక్స్ట్రా ఎక్కువ ఆలోచిస్తాం అనమాట. రోజుకు 5 సార్లు ఆలోచించే విషయాలు 10 అవర్స్ ఎక్కువ ఆలోచిస్తామండి, అదనమాట ఇక్కడ మెయిన్. ఇక్కడ లవ్ కూడా ఉంటాయి, ఎంగేజ్డ్ అంటే ఇప్పుడు కారకత్వం ఉంది సార్, ప్రతి కారకత్వం ఉంటాయి. ఆ కారకత్వాలను మనము ఏజ్ వారిగా మనం డివైడ్ చేయాలండి. 20 ఏళ్ళ లోపల పోయే వాళ్ళకి లవ్ చేస్తారనమాట.
అదే 20 to 40 వాళ్ళకి బ్యాంకులో అప్పు తీసుకుంటారు. 30 ఏళ్ళ పైన ఫ్రెండ్స్ కొత్తగా ఏర్పడతారండి. అదే వచ్చేసి 50 ఏళ్ళ పైన ఉన్నారనుకోండి, వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకోవడము అలాంటి జరుగుతాయండి వచ్చేసి. అట్లా ఉంటుందన్నమాట. శుక్రుడు ద బెస్ట్ కాంబినేషన్ సార్ శుక్రుడు అనేది. ఎందుకంటే కాలపురుషు నుంచి 2వ స్థానం అధిపతి శుక్రుడు, కాలపురుషు నుంచి 9వ స్థానం అధిపతి గురువు. కాబట్టి ఈ యొక్క భాగ్యం మనకు రావాల్సిన డబ్బులు మనీ ఫ్లో సార్. ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడు చూడండి, ఈ శుక్రుడు పైన గురువు గోచార గురువు వచ్చినప్పుడు మనీ ఫ్లో ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. 2 మనీ గ్రహాలు. శుక్రుడు అనేది 1 lakh అనుకోండి, అంటే శుక్రుడు అనేది వేలల్లో, అంటే గురువు అనేది లక్షల్లో ఉంటుందండి. అదనమాట ఫ్లో వచ్చేసి గురువు ప్లస్ శుక్రుడు. శుక్రుడు కారకత్వాలు అన్ని యాక్టివేట్ చేస్తారండి. చూడండి, ఎవరికైనా జన్మజాతకంలో శుక్రుడు ఒక రాశిలో ఉంటాడండి, గురువు వచ్చాడు అనుకోండి, అక్కడ వీళ్ళకి సంబంధాలు చాలా వస్తాయి, విపరీతమైన సంబంధాలు వస్తాయి. వీళ్ళకంతా వచ్చేసండి ఎక్కువ వస్తాయి. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ సంబంధం సెలెక్ట్ చేసుకోవాలనేసి. అట్లా ఉంటారండి వచ్చేసి. సో చంద్రుడు అండి. సో చంద్రుడు వచ్చేసి అబ్బాయిలకి అందరూ పాజిటివే, అమ్మాయిలకు ఒకరు మాత్రమే ఇది నెగిటివ్ చేస్తాడండి చంద్రుడు వచ్చేసి. ఎందుకంటే చంద్రుడు మనసు కాబట్టి, అది ఆ లేడీస్ గ్రహం కాబట్టి, సో వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకుంటారండి. మానసిక ఉంటారు కదా, ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్లే వీళ్ళకి మానసిక స్థితి కొంచెం, లేడీస్ మాత్రం వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. మానసిక సమస్యలు వీళ్ళంతా కొంచెం ఇబ్బంది పడే మాత్రం ఉంటుందండి. వీళ్ళకి మనం కొంచెం కౌన్సిలింగ్ వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేడీస్ మాత్రం కొంతమంది కంటే. అదే మీకు గురుదశ చంద్రుడు జరిగిన అనుకోండి, గురువులో చంద్రుడు ఇంకా ఎక్కువ ఉంటుందంటగా అర్థం వచ్చేసి. నెక్స్ట్ సూర్యుడు చూడండి సార్ వచ్చి. సో సూర్యుడు అనేది మంత్లీ ఫిక్స్ ఇన్కమ్ కదండి. సో గెట్టింగ్ జాబ్ రాని వాళ్ళకి జాబ్ వస్తుంది, జాబ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, 2 ఉన్న వాళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుందండి. సో ఇదనమాట ఇక్కడ వచ్చేసి. సో సమాజాల మంత్రి అంటే సూర్యుడు యొక్క కారకత్వము అన్నింటినీ గురువు అనే గ్రహము ఉత్సాహపరుస్తుంది వచ్చేసి. నెక్స్ట్ కుజుడు చూడండి సార్. ఇక్కడ కుజుడు అనేది మనకు తెలుసు కదండి, వెహికల్, ల్యాండ్, హౌస్. సరే సార్, మన జన్మజాతకంలో కుజుడు పైన గురువు వచ్చినప్పుడు ల్యాండ్, వెహికల్ కొంటాము. ఈ 3 ఉన్నాయి కదా సార్, ఈ 3లో ఏది కొంటాము అనేది క్వశ్చన్ వస్తుంది కదండి. అప్పుడు చూడాలి కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క స్వభావంతో మనం కొంటామండి. ఇప్పుడు కుజుడు చర్రాశి అనుకోండి, చర్రాశి ఏదంటే వెహికల్ కదండి, మూవింగ్ అంటే వెహికల్ కొంటామనేది అర్థం. పెద్ద పెద్ద కార్లు, BMW కార్లు, ఆడి కార్లు కొనాలని ఆశ వస్తుంది. కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క స్వభావం మనం తీసుకోవాలండి. అదే స్థిర రాశి ఉండే అనుకోండి, భూమి కదండి ఇది. ఇక్కడ ఉత్తర అనేది భూతత్వ రాశిను స్థిర రాశి కాబట్టి ల్యాండ్ కొంటారు అన్నమాట వీళ్ళు. అట్లా వృషభ రాశి అనుకోండి, కుదురు ఇక్కడేం జరుగుతుందంటే, వాళ్ళకు ఒక 5 ఎకరా ల్యాండ్ ఉంది అనుకోండి, ఎకరా అమ్మేస్తారు. అంటే సగం ఆస్తి అమ్మేసి సగం వాళ్ళు కొంటారు అనమాట, కారు కానీ వెహికల్ కానీ. అంటే వీళ్ళు ఈ 2 లక్షణాలు కలిగి ఉంటారు వృషభ రాశి అనమాట. స్థిర స్వభావం కలిగి ఉంటారు, స్థిర కలిగి ఉంటారు. అదే వృషభ రాశి లక్షణాలు వచ్చి. ఇక్కడ చూడండి సార్, నేను చెప్పిన లాజిక్స్ వచ్చేసి ఇక్కడ గురువు స్టార్ట్ అవుతారండి. సో గురువు స్టార్ట్ అయ్యే అంతర్దశలో మంచి నేమ్ వస్తుంది సార్ వచ్చేసి. ఎవరికైనా సరే గురువులో గురు రావడంగానే నేము, హ్యాపీనెస్, సంతోషం అంతా ఉంటుంది సార్ వచ్చేసి. గురువులో శని రావంగానే మన యొక్క గ్రౌండ్ రియాలిటీ తెలియజేస్తారండి వచ్చేసి. నీది ఇంతే. ఇక్కడ గురువు మనం చేసే తప్పులన్నిటినీ దాపెడతారండి. గురువులో గురువు మనల్ని అందరినీ పొగుడతారు. ఊర్లో 50 మంది 50 మంది పొగుడతారండి. గురువులో శని రియాలిటీ తెలియజేస్తారు. వాళ్ళు 50 మందిని పొగలేదనేసి మళ్ళీ నీకు తెలిసిపోతుందండి. మళ్ళీ దాంట్లో కొంతమంది నిన్ను అవమానిస్తారనమాట. తర్వాత బుధుడు వస్తారు కదండి, తెలివి పెరుగుతుంది అనమాట. చూడండి, బుధుడు తెలివి. తర్వాత చూడండి కేతు, జ్ఞానం వస్తుందండి. ఈ గురువు ప్లస్ కేతులో, ఈ గురువులో గురువు జరిగిన విషయాలు, గురువులో శని, గురువులో బుధుడు ఇవన్నీ కలిగిన విషయాలు, గురువులో కేతులు మీరు బాగా అర్థం చేసుకుంటారు అనమాట. జ్ఞానం వచ్చేస్తుంది లాస్ట్కి, ఓకే ఇంతే అనేసి అంటారు. తర్వాత చూడండి, జ్ఞానం వచ్చిన తర్వాత గురువు శుక్రుడు కాబట్టి మనీ ఫ్లో ఎక్సలెంట్ గా ఉంటుందండి. తర్వాత గౌరవం వస్తుంది చూడండి సొసైటీలో. గురువు ప్లస్ ఉంటే గౌరవంగా ఉంటాం మనం, జాబ్లో కానీ ఎక్కడ కానీ. తర్వాత చంద్రుడు అంటే అమ్మకు గౌరవంగా ఉంటుందండి. తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే దశ ఏంటంటే గురువు సూర్యుడు, గురువు చంద్రుడు అండి. తర్వాత చూడండి, గురువు కుజుడు. మనకి ల్యాండ్స్ కొంటామండి, ప్రాపర్టీ కొంటాం. కానీ కుజుడు అంటే ల్యాండ్, వెహికల్ ఇవన్నీ కొనుక్కుంటామండి. ఇవన్నీ కొనుక్కున్న తర్వాత మనకు ఈగో వచ్చేస్తుంది కదండి. లాస్ట్ లో గురువు ప్లస్ రాకు బ్యాడ్ నేమ్ తెచ్చి వెళ్ళిపోతారండి. గురువు ప్లస్ రాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, అందరూ మన గురించి నెగిటివ్ అనుకుంటారు. మళ్ళీ ఏం జరుగుతుందండి, గురువు ప్లస్ రాకు అయిన తర్వాత శని దశ జరుగుతుందండి. సో మళ్ళీ మనం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటాం. సో అదండి ఈ గురువు అనేది వచ్చేసి. ఈ డేట్స్ వచ్చేసి మీకు లాస్ట్లో ఇచ్చారని వచ్చేసి, అంటే మీరు కొంచెం చూసుకోండి వచ్చేసి. పాస్ట్ అంటే గురువు లాస్ట్ 12 ఏళ్ళకు ముందు ఏ రాశిలో ఉన్నాడో నేను ఇచ్చారండి. పాస్ట్ ఇయర్ ఏంటి, ఫ్యూచర్ ఇయర్ ఏంటి, ఇది మనం లాజిక్గా మ్యాచ్ చేసుకోవచ్చు వచ్చేసి. సో నా లాజిక్ ఏంటంటే, దశాభుక్తిలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అవే ఫలితాలు గోచారంలో కూడా ఇస్తాడు. దాన్ని మనకు ఒక లెవెల్ వరకు అబ్జర్వ్ చేయొచ్చినట్టుగా అర్థం వచ్చేసి. ఇక్కడ గ్రహం ఉంటేనే ఎక్కువ ఉండే. సపోజ్ ఎవరికైనా కన్యా రాశిలోను, వృశ్చిక రాశిలో, మకర రాశిలో గ్రహాలు ఉంటే అది కేవలము 20% వరకు మనం తీసుకోవచ్చు అండి వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వచ్చేసి. అందరికీ అంతే, నా ప్రజెంటేషన్ అయిపోయిందండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగమంటున్నాను వచ్చేసి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నోట్స్ ఒకసారి చూపించండి సార్. ఫుల్ గా రాలేదు స్క్రీన్, దయచేసి. అవునండి, అన్ని స్క్రీన్ లో ఒక్కసారి పెట్టలేదు. చూపించండి. షేర్ sir. మేడం, అది గ్రూప్ లో షేర్ చేద్దాం నేను తర్వాత.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ సార్. మీరు సార్ దీంట్లో ఉన్నారు కదా, జ్ఞానేశ్వరి రీసెర్చ్ సెంటర్ లో ఉన్నారు కదా మేడం, దాంట్లో పెట్టున్నారు ఎస్ సార్, ఎస్ సార్. త్రిపాఠి సార్ దాంట్లో పెట్టున్నారు చూడండి. సార్ సార్ ఒక అలాగే. చిన్న చిన్న డౌట్ సార్. ఈ ఒక్క నిమిషం సార్, మీ ప్రెజెంటేషన్ అయిపోయింది కదా త్రిపాఠి సార్? అయిపోయింది సార్. అది ఫుల్ స్క్రీన్ తీసేయండి, షేరింగ్. షేరింగ్ ఆపేయాలి కదా సార్? ఎక్కడ ఓకే అని కొట్టాలి సార్? స్టాప్ అని చూడండి, స్టాప్ అని ఉంటుంది చూడండి. స్టాప్ షేరింగ్. రూమ్ లో స్టాప్. ఓకే. వచ్చాను. ఒక 3 క్వశ్చన్లు అడగండి, ఆ 3 గురు సంచారం గురించే. ఓకే సార్ సార్ ఇక్కడ ఎంత గురు అవుతుంది? ఓకే అడగండి సింగయ్య గారు. సార్ గురు సంచారం జనరల్ గా గురువు రాశిలోకి మన జన్మ డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గురువు ఫలితాలు ఇస్తుంటాడని ఒకరు అంటుంటారు సార్. లేదా రాశిలో ఎంటర్ కాగానే ఇస్తాడు ఫలితాలు అనేది ఒక విధానం, ఒక 2 నెలలు ముందుగానే ఇస్తాడు అని చెప్పని ఒక విధానం సార్. ఏది కరెక్ట్ సార్? మీరు నన్ను అడుగుతున్నారు కదా సార్? అవునండి, ఎవరు ఎవరు చెప్పినా పర్లేదు సార్, మీరు ఎవరైనా సార్? ఎస్ కరెక్ట్ సార్. వచ్చేసి ఇప్పుడు మనము ప్రిడిక్షన్స్ వచ్చేసి చాలా మెథడ్స్ ఉంటాయి సార్. వచ్చేసి ఇప్పుడు జ్యోతిషం అందరూ నేర్చుకుంటున్నారు సార్. వచ్చేసి ఆ కాలంలో చెప్పేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు సంవత్సరంలో కొంతమందికి ఎంటర్ అవగానే జరుగుతుంది, కొంతమందికి లాస్ట్ లో జరుగుతుంది, కొంతమంది మధ్యలో జరుగుతుంది. ఎందుకంటే గురువు ఒక డిగ్రీలు వేరే ఉంటుంది కదా సార్. ఒక రాశిలో 30 డిగ్రీలు అంటే ఎంటర్ అవ్వగానే ఒక గురువు చూడండి 0 to 5 డిగ్రీ ఉంటే ఎంటర్ అవ్వగానే జరుగుతుంది సార్. 0 to 5 డిగ్రీ ఎవరికైనా జన్మజాతకంలో గురువు ఉంటే 10 నుంచి 20 అంటే మధ్యలో జరుగుతుంది, 20 నుంచి 30 అంటే లాస్ట్ లో జరుగుతుంది. సో మేడం క్వశ్చన్ కరెక్ట్. ఎప్పుడు ఎగ్జాక్ట్ ఈవెంట్ చెప్తామంటే జన్మజాతకంలో ఉన్న డిగ్రీస్ ప్రకారమే అదే డిగ్రీస్ లో గోచార గ్రహాలు వస్తే మనకి ఎగ్జాక్ట్ ఈవెంట్ జరుగుతుంది సార్. మీ జన్మజాతకంలో గురువు ఉన్న డిగ్రీకి గోచార డిగ్రీ వస్తారు కదా సార్, ఆ రాశికి వచ్చినప్పుడు అప్పుడు +or-3 అంటే మీ జన్మజాతకంలో 20 ఉంది అనుకోండి, 23 + 17 డిగ్రీలు వచ్చినప్పుడు గోచార గురువు వచ్చినప్పుడు మన ఈవెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాబీ గారు. సార్ గురువు వక్రంలో ఉంటే చెప్పలేదు సార్. గురువు వక్రగతి లేదు కదా ఇప్పుడు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు చెప్తాను లేదు సార్. సార్. ఎవరికైనా సార్ ఫలితాలు వచ్చేసి సబ్జెక్ట్ చెప్తాను సార్. ఫలితాలు ఈ గురువు వక్రీకరించే వారందరికీను జన్మజాతకంలో గురువు వక్రీకరించాడంటే గోచారంలో కూడా గురువు వక్రీకరించిన ఆ 120 days లో మాత్రమే వాళ్ళకి ఫలితాలు వస్తాయి సార్. మీ తర్వాత వాళ్ళకి రావు. ఆ కరెక్ట్ గా సంవత్సరంలో చేయాల్సిన ఫలితాలు అన్ని వాళ్ళకు ఆ 120 days లో జరిగిపోతాయి సార్. నార్మల్ గా ఉండే వాళ్ళకు నార్మల్ జాతర ఫలితాలు జరుగుతాయి. వక్రీకరించిన వాళ్ళకి గోచారంలో ఎప్పుడు వక్రీకరిస్తారో అప్పుడే జరుగుతాయి సార్ ఫలితాలు అనేవి. అంటే పాజిటివ్ నెగిటివ్? మన జన్మ జాతకంలో గురువు ఏ స్థానం డిసైడ్ ఉంటుంది సార్. 1 కేంద్రం కానీ త్రికోణం అంటే పాజిటివ్ గా జరుగుతుంది. మన జన్మ జాతకంలో 6, 8, 12లో ఉంటే అవి దాని ఫలితాలు జరుగుతాయి సార్. వచ్చి 8లో ఉంటే అవమానం చెప్తాం. సో అవమానం జరుగుతుంది ఆ దగ్గరికి వచ్చినప్పుడు. సార్ గోచారంలో గురువు వక్రీలో లేకుండా జన్మ జాతకంలో గురువు వక్రీ ఉంటే అప్పుడు ఫలితాలు సార్? అప్పుడు మీరు ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయలేరు సార్. మీరు వచ్చినా మీరు వద్దు అంటారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా వద్దు అంటారు సార్. గురువు అనేది రివర్స్ గ్రహం. ఎవరైనా సాయం చేసి వచ్చినా కూడా మీరు ఆలోచిస్తారు, మీరు నాకు ఎందుకు సాయం చేస్తున్నారు, ఏదో ఫండ్ ఉందా అంటారు సార్. వచ్చేసి ఎవరైనా సాయం చేయని వచ్చినా కూడా మీరు వద్దు అంటారు అనమాట. డబ్బులు ఎవరు ఇస్తా అనుకో వడ్డీకి, ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు, తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత ఏదో ప్రాబ్లం ఉంటుందో, లిటిగేషన్ ఉంటుందో. గురువు వక్రీకరిస్తే చూడండి సార్, వక్రీకరించిన గురువు అనేది ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అనమాట. టీచింగ్ చేయడంలో కానీ ఒక చూడండి, క్లాస్ లో 30 మంది ఉంటారు, 30 మంది అతని దగ్గర చదువుకుంటే పాస్ అవుతారు. అది గురువు వక్రీకరణ గ్రహం. తర్వాత పీసినారి పట్టు, ఇలాగ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టకూడదు అనేసి చాలా క్యాలిక్యులేట్ ఉండేది గురువు వక్రీకరణ గ్రహం సార్. వచ్చి అది లక్షణాలు అన్నమాట గురువు వక్రీకరణ గ్రహాలకు. వచ్చి అది ఆలోచిస్తారు, రివర్స్ గా ఆలోచిస్తారు. ఎవరైనా మంచి చేసినా కూడా ఎందుకు చేస్తున్నావు, నాకు మంచి, నాకు డౌట్ గా ఉందంటారు అనమాట. అది దాని నమ్మకం కలగాలంటే చాలా ఎదుటి వాళ్ళ వ్యక్తి ఆపోజిట్ లో ఉన్న ఒక జాతకంలో గురువు వక్రీకరించింటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే అర్థం సార్. వచ్చి లేదంటే చేయలేదు. త్రిపాఠి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఏం లేదు, ఇప్పుడు మనం వృశ్చికంలోకి గోచరంలో గురువు గారు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు నా జన్మ జాతకంలో వృశ్చికంలో గురువు ఉన్నారు అంటే తాను వృషభం నుంచి నాకు గురువు వృశ్చికంలో ఉన్నారు అంటే తన ఇంటిని తాను చూసుకుంటారు కదా. తన ఇంటిని అక్కడ నేను అనురాధ నక్షత్రం, చంద్రుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి నాకు శని ఉన్నారు వృషభంలో. సో మీరు ఇందాక చెప్పినట్టు శనితో వర్క్ ప్లేస్ లో నాకు సరైన గుర్తింపు రావడం, 10th స్థానం. శని మీ జన్మ జాతకంలో శని ఏ డిగ్రీలో ఉన్నాడో ఆ డిగ్రీ గురువు వస్తారు కదండి, అప్పుడు జరుగుతుంది ఎగ్జాక్ట్ గా. అదే తన ఇంటిని తను ఉన్న ప్లేస్ ని తానే చూసుకుంటారు ఆయన. అది ఎస్ మేడం. గురువు చూస్తే 20% వేసుకోండి. అక్కడ జన్మ జాతకంలో శని ఉన్నాడు కాబట్టి అది ఒక 75 వేసుకోండి.
ఖచ్చితంగా మేడం. మీరు నేము, ఫేము ఈ గురువు ఎప్పుడు ఉంటే ఆ ఎగ్జాక్ట్ డిగ్రీ మీ జన్మ జాతకంలో శని ఏ డిగ్రీలో ఉన్నాడో +/- 3లో గోచార గురువు రావంగానే జరుగుతుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ క్వశ్చన్ ఎవరు ఉన్నారా? కంక్లూడ్ చేద్దాం. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ అండి, మైలవరం సార్. చెప్పండి. చెప్పండి సార్. సార్ మేష లగ్నం సార్, లగ్నంలో గురువు ఉన్నాడు, భరణి నక్షత్రం ఉన్నాడు సార్. అతనికి కేతు కూడా అక్కడే ఉంది సార్. సప్తంలో రాహు, గురువు, శుక్రుడు ఉన్నారు సార్. ఈ కాంబినేషన్ ఏంటి సార్? దీనివల్ల గురుడు జన్మ లగ్నంలో ఉన్నాడు సార్, మేలు చేస్తాడా లేదా? సప్తంలో లాభంలో వచ్చేసి శని ఉన్నాడు సార్, వక్రించి ఉన్నాడు సార్. నాకు అర్థం కాలేదు సార్. మీ క్వశ్చన్ మళ్ళీ క్లారిటీగా అడగండి సార్. మీకు గ్రహాలు చెప్పండి సార్. లగ్నం ఏంటి, ఎక్కడ గ్రహాలు చెప్పండి. మేష లగ్నం సార్. మేష లగ్నం, ఓకే సార్. మేష లగ్నం సప్తంలో వచ్చేసి శుక్రుడు, గురుడు, రాహు ఉన్నాడు సార్. శుక్రుడు, గురువు, రాహు, ఓకే సార్. ఓకే సార్. అది తర్వాత సింహంలో వచ్చే రవి ఉన్నాడు సార్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. క్వశ్చన్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ తో అడుగుతున్నాం? ఈ గురుడు గురించి అడుగుతుంది సార్. ఇప్పుడు దాన్ని మనం గురు చండాల యోగం చెప్తాం సార్. మీకు 7వ స్థానంలో గురువు, రాహువు, శుక్రుడు కదా సార్ మీకు. అవును సార్. అప్పుడు ఆ యొక్క రాహు సంబంధించిన ఒక బ్యాడ్ కారకత్వంతో గురువుకి వస్తుంది, శుక్రుడికి వస్తుంది అనమాట. ఓకే సార్. అప్పుడు మీరు 7వ స్థానం ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు బలం అనమాట. మీ పార్ట్నరే బలం మీకు. మీ లగ్నంలో ఏ గ్రహం లేదు కాబట్టి పార్ట్నర్ బలం మీకు ఎప్పుడు. అదే మీ వైఫ్ చెప్పిండేది మీరు వింటారు అనేట్టుగా అర్థం సార్ వచ్చి. సో మీరు ఎప్పుడు మీరు పార్ట్నర్ బిజినెస్ చేయకూడదు సార్ వచ్చి. పార్ట్నర్ బిజినెస్ చేస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వ సార్ వచ్చేసి. హలో సార్. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది వడ్డీలకు డబ్బులు ఇవ్వడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, షేర్ మార్కెట్ కి పోవడము, ఇలా అదృష్టం నమ్మి ఎక్కడైనా మీరు వెళ్ళారంటే డబ్బులు మొత్తం పోగొట్టుకొని వస్తారు సార్ వచ్చి. అదే దానికి ఎప్పుడు జరుగుతుందంటే ఆ యొక్క గోచార గురువు గాని, శుక్రుడు గాని, రాహు గాని ఆ తులారాశికి వచ్చినప్పుడు కానీ తర్వాత దశ అంతర్దశలో ఫలితాలు జరుగుతాయి సార్ వచ్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ త్రిపాఠి గారు. సార్ ఒక డౌట్ సార్, ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు లగ్నం మీద కరెక్ట్ లగ్నం మీద ఉన్నాడు సార్ గురుడు, దాని వల్ల ఏంటి సార్ ఏమైనా మేలు ఉంటుందంటారా? లగ్నంలో ఉన్నప్పుడు మీరు కొంచెం చాలా హానెస్ట్ గా ఉంటారు సార్. ఆ సంవత్సరం మాత్రం గౌరవంతోనూ ఆనెస్ట్ తో ఉంటారు అనమాట వచ్చేసి. అన్ని గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి కొంచెం ఉంటారు. లగ్నం మారిపోయింది అనుకోండి, ఉండరు సార్ వచ్చి అంతే. లగ్నం ఇప్పుడు శుభకార్యాలు ఏమైనా జరగవచ్చా సార్? ఇప్పుడు మేలో జరగదు సార్. మే 1 లోపల జరగదు సార్ ఏదైనా జరగాలంటే మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ త్రిపాఠి గారు. ఈ చాలా రిలవెంట్ టైం మాకు ఇచ్చారు. ఇలాగే ఫ్యూచర్ లో కూడా మా రీసెర్చ్ టీమ్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు డౌట్ సార్, స్లైడ్స్ వచ్చేసి నేను పెట్టినట్టు అవి మూవ్ అయినా లేదు సార్ వచ్చి అందరికి అవి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫుల్ స్క్రీన్ కనపడలేదు సార్. మీకు మళ్ళీ గ్రూప్ లో పెడతాను మేడం ఆ స్లైడ్స్. అప్డేట్ కొంచెం చేశాను, మీరు అందరూ దాన్ని చూసి అర్థం చేసుకోండి మేడం మళ్ళీ. మీరు ఆ గురువు ఎప్పుడు ఇది రికార్డింగ్ ఆపుదాము, ఒక నిమిషం కంక్లూడ్ చేసి రికార్డింగ్ ఆపుదాం. డౌట్లు ఉంటే తర్వాత ఎదురు కానీ. సుధాకర్ సార్, త్రిపాఠి సార్ కి కొంచెం థ్యాంక్స్ చెప్తే వీడియో కంప్లీట్ చేద్దాం. త్రిపాఠి గారు మీ యొక్క నేచర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా ఓపిక్ గా వాటిని అన్నిటిని కూడా డిజైన్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ జ్ఞానేశ్వర రీసెర్చ్ సెంటర్లో మీరు కూడా వచ్చినందుకు, పాల్గొన్నందుకు. సో పాల్గొని మా వాళ్ళకి అందరికీ కూడా సలహాలు అట్లే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినందుకు జ్ఞానేశ్వర తరపున అట్లే శాకాంబరి తరపున మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా ఎక్సలెంట్ ప్రెడిక్షన్. ఓకే, త్రిపాఠి గారు త్రిపాఠి గారు చెప్తున్నా. అదే మీ ఇద్దరికి థ్యాంక్స్ సార్, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మీ ఇద్దరికి కూడా వచ్చి. ఫ్యూచర్ లో మీ ఛానల్ ఎప్పుడన్నా మా సర్వీసెస్ కావాలంటే వచ్చి మేము చెప్తాం మీకు. ఖచ్చితంగా, డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. సార్ ఆ పట్టికి ఒకసారి కొంచెం ఫోటో పెట్టండి సార్ మన గ్రూప్ లో. పెడతాను మేడం. గ్రూప్ లో ఉంది చూడండి మేడం, గ్రూప్ లో ఉంది చూడండి, ఉంది చూడండి. ఓకే సరే, థ్యాంక్ యూ. అన్ని పేజీలు ఉంది, 14 పేజీలు ఏం పెట్టారు అనుకుంటా సార్, ఉండదు చూడండి. ఓకే సార్, వీడియో కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇది గురువు యొక్క సంచారం గురించి. సో ఏ రాసులకి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాము, మొత్తం 12 రాసులకి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, శాకాంబరి సబ్స్క్రైబ్ చేసుకోండి.